స్వాగతం సుస్వాగతం రాధా మనోహర దాసు గారికి. ఇది మా గృహము. వీడియో తీయండి, మంచిగా తీయండి. నిన్న ఇంగ్లీష్ చెప్తున్నా. నిన్న మిస్సు ఇవాళ బ్లెస్. ఐ కమ్ హియర్ టు బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాస్పిటల్ చాలా పుస్తకాలు ఇక్కడ ఇదేంటిది దేవుడికి వెళ్ళేనా? పోయే ముందు నమస్తే పెట్టింది. కాదు కాదు, ఆ లైటే లేదు, చిన్న లైట్ కాదు. ఓకే, అమ్మా అమ్మ రండి కూర్చో. సో మనసులో ఏం కాదు. నాగార్జున బ్యాగ్ తెచ్చావా? బ్యాగ్ ఏడు పెట్టు. నా వంట కొంచెం వేడి మేము ఉన్నాం అని ప్రకటిస్తూ ఉంటాయి. అందుకే నాయిస్లెస్ వాయిస్ వినపడాలి. ఎలా ఉండాలి అంటే నమ్మాలి వారు చెప్పారు. నమ్మాలి వారు కాదు, సారీ, అనంతాల వారు చెప్పారు. హౌ వన్ షుడ్ బి లైక్ ఎ థ్రెడ్. పూర్మాలు చాలా బాగుంది కదా, బాగుంది కదా, రంగులు బాగున్నాయి, బాగా అల్లేరు, ఇలా పొగుడుతాం. కానీ ఎవ్వరూ మనం పొగడం దేన్ని? ఆ దారమే ఆధారం. దాన్ని ఎవ్వరు గుర్తించకపోయినా నష్టం ఏం లేదు. అది కోరుకోదు. బిల్డింగ్ బాగా కట్టారు అంటాం, గోడలు బాగున్నాయంటాం, అలమార బాగుందంటాం, ఏవో చెప్తాం. గది బాగుంది, డబుల్ బెడ్రూమ్ అంటాం, ట్రిపుల్ బెడ్రూమ్ అంటాం, ఎంతో పొగుడుతాం. ఒక్కడైనా పునాది గురించి మాట్లాడతాడా? ఎవడో మాట్లాడు. కానీ ఎవరు మాట్లాడకపోయినా అది ఉంటేనే ఇది ఉంటా ఉంది చెట్టు వేరేలాగా కదా, వృక్షానికి వేరేలాగా. పైన మాత్రమే చూసేవాడు మూర్ఖుడు, మూఢుడు. గజేంద్రుడు మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండెవ్వడు, వాణినాత్మ భౌనీశ్వరునే శరణు వేడదన్ అంటే మూలం పట్టుకోవాలి ప్రతిదానికి. మీరు నా వీడియోలు చూస్తారు కదా, నన్ను పొగిడేవాళ్ళు, సన్మానించేవాళ్ళు, దాన్ని లేచేవాళ్ళు, సెల్ఫీలు తీసుకునే వాళ్ళు మాత్రమే ఉండరు. నన్ను తిట్టేవాళ్ళు, అరిచేవాళ్ళు, విమర్శించేవాళ్ళు కూడా ఉంటారు. నన్ను ఎవరన్నా పెద్ద పెద్ద తిట్లు తిడితే నేను వాడిని మాత్రం తిట్టను. నేను తిట్టను, నేను తిట్టను. మరి ఏం చేస్తారు? వాడు నన్ను తిట్టడానికి ఏది కారణం దాన్ని తిడతాను. మీరు గమనించండి, కామన్గా మనం అందరం హైయెస్ట్ పాయింట్ ఏంటి? వీఆర్ ఆల్ హ్యూమన్స్ కదా, మనుషులు. టాప్ మోస్ట్ పాయింట్ రెండేమిటి? ఒక స్టెప్ డౌన్ అయితే యాజ్ ఇండివిజువల్స్ వీఆర్ ఇండియన్స్. ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలండి, వస్తే తెలుగుస్, ఇంకా విడిపోతే తెలంగాణ, ఆంధ్ర, ఇంకా విడిపోతే క్యాస్ట్, ఇంకా విడిపోతే ఊరు, ఇంకా విడిపోతే సందు, గొంతు, గల్లి, దానికి లొల్లి. టాప్ మోస్ట్ పాయింట్ ఏమిటి? టాప్ మోస్ట్ పాయింట్ ఏంటంటే యు ఆర్ ఆల్
హ్యూమన్ బీయింగ్స్. ఇంకా పైన ఏంటి? యువర్ లివింగ్ బీయింగ్, యువర్ స్పిరిచువల్ బీయింగ్. అప్పుడు నీకు ఆ శత్రువుడు కనబడతాడు. నీ పర్సెప్షన్, నువ్వు చూడడమే రావు. ఎలా చూడాలి భౌతికం చెప్తుంది. అందరూ చెప్పండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. అంటే ఏంటి? మీరందరూ నా అంశులు, కానీ బద్ధ జీవితం కారణంగా ఇంద్రియాలతో మనసుతో కూడి మీరు ఎప్పుడు జగడమే అని కొట్టుకుంటారు. ఎవరితో ఎవరు కొట్టుకుంటాం? మనమే మనతో కొట్టుకుంటూ ఉంటాం. వీడికి నాకు పడదు, వాడికి నాకు పడదు. కారణం వాడితో ప్రాబ్లం కాదు, వీడితో ప్రాబ్లం, నీతో ప్రాబ్లం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక రైతు ఇంటికి వచ్చి సాయంత్రం 7 ఆ టైంకి అని నొరగలకి వచ్చి చచ్చిపోయాడు. ఏమర్థమైంది మనకి? అందరూ అలాగే అనుకున్నారు, కాల్చేసారు, అయిపోయింది. వాళ్ళ అబ్బాయి డౌట్ వచ్చింది, మా నాన్న అలా అనుకుంటున్నాడు. వాడు పొలానికి వెళ్ళి వెతికాడు. వాళ్ళ నాయనకి నడుముకి వెండి మలతాడు కాల్చేటప్పుడు అది లేదు. ఈ డౌట్ వచ్చి వెళ్ళి వెతికాడు, పొలంలో ఉంది. ఈ వెండికి లక్షణం ఏంటంటే ఒంటి మీద ఉంటే చల్లగా అయిపోతుంది. అది జారిపోయింది, ఆ లింక్ హుక్కు తెగిపోయింది. దాని మీద కాల్ వేసాడు చీకట్లో. ఏమనుకున్నాడు? ఎవరికి చంపేది? కోవిడ్ కూడా అదే. కోవిడ్లో ఎవరు రావరు, కోవిడ్ వలన ఎవరు రావరు, భయంతోనే వస్తారు. నేను వ్యాక్సిన్ వేసుకోలేదు. నేను ఎలా తిరుగుతాను తెలుసా మీకు? ఓ రోజు ఒకటి, ఓ రోజులో 2-3 చోట్ల వెళ్తాను కదా. అక్కడ భయం 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 ఎందుకు వస్తుంది? ఇది నన్ను అక్కడ మాట్లాడకూడదు. భయం ఎందుకు వస్తుంది? ఇది నేను అనుకున్నప్పుడు వస్తుంది. ఇంకో సోది, ఇది నాది, ఇంకా పెద్ద భయం. చిన్నప్పుడు స్కూల్లో పాట పాడమంటే పాడేవాళ్ళం. నాది నాది అనుకున్నది నీతి కాదురా, మంచిని తెమ్మన్నాను నాగార్జున. వెనకాల పెట్టావు ఇన్ఫర్మేషన్ వాళ్ళు. నేను వింటేనే చెప్పినట్టు, ఓకే అంటేనే చెప్పినట్టు. నీకు నిన్న చెప్పాను అంటుంటారు. అలా కాదు, ఇలా తట్టి, సార్ మీ సెల్ ఫోన్ మీకు ఇచ్చాను, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చాను, మీ వస్తువు మీకు ఇచ్చాను, ఓకే అని అనిపించుకున్నాకనే నువ్వు చెప్పినట్టు. అదవుతుందా? ఒక వ్యాపారస్తుడు 3 అంతస్తుల బిల్డింగు షార్ట్ సర్క్యూట్ అయిపోయి తగలబెట్టు. వాడికి ఆ ఇంటి మీద చాలా ప్రేమ. దొల్లేస్తాడు. ఏంటి రోడ్డు మీద దొల్లేడువే, రోలింగ్. అలా అబ్బాయి వచ్చి, ఇది మొన్న మనం అమ్మేసింగా అన్నాడు. వీడు లేచి నిలబడి సినిమా చూస్తాడు. ఇందాక దొల్లినోడే, ఇందాక ఇప్పుడు తేడా ఏం చెప్పండి? ఇందాక నాది కాబట్టి దొల్లేశాడు. ఇప్పుడు ఆడే అవతోగా అందుకు దొరకదు. మళ్ళీ ఇంకో కొడుకు వచ్చి, నాన్న మనం అమ్మింది నిజమే కానీ లెక్క అప్పుడు ఇవ్వలేదని మళ్ళీ దొలేస్తాడు. తెలిసినా మళ్ళీ కాసేపటికి ఇంకో కొడుకు వచ్చి, నాన్న వాళ్ళు చెక్కిచ్చారుగా అన్నాడు. మళ్ళీ నేను నిలబడి బాలయ్య సినిమా చూస్తున్నాడు. సో మళ్ళీ ఇంకో కొడుకు వచ్చి, నాన్న ఆ చెక్ ఇంకా పాస్ అవ్వలేదండి. మళ్ళీ దొలేదు. అసలు మీరు చెప్పండి, దొరడానికి కారణం ఏంటి? వాడికి మళ్ళీ ఇద్దరు, వాడికి ఇచ్చేయండి. సో దొరడానికి కారణం ఏంటి చెప్పండి? ఫీలింగ్ అంతే. దొరడానికి కారణం ఫీలింగ్ అంతే.
సరే నీదేం లేదు. ఉపేంద్ర ఉన్నాడా సినిమా కండ యాక్టర్ హీరో అని చెప్పాడు. అసలు ఏం పొందినా లాభమే నాకు అన్నాడు. ఎలా నేనేం తేలేదుగా, అసలు ఏం తేలేదు కాబట్టి ఎవ్రీథింగ్ గెయినే. అది నువ్వు ఏడవడానికి కారణం ఏంటి? నీ ఫీలింగ్ నాది పెద్ద సోది, ఫైనల్గా అగ్గిపెడితే వచ్చేది బోది. అందుకే మనకేముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎలా వస్తుంది? వింటే చదివితే. కానీ జ్ఞానం అంటే నోటికి రావడమా తెలియడమా కాదు. జ్ఞానం అంటే నువ్వు దాన్ని అనుభవించాలి. ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి, వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో కుర్చీ, ఏడుస్తూ వెళ్తారా? ఎవరైనా వెళ్తారమ్మా చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఏడుస్తూ కుర్చీలు చూసి ఏడుస్తూ వెళ్తారా? ఎందుకు వెళ్తారు? ఈ కుర్చీలు మనవి కాదు, ఈ దివాలు మనవి కాదు, ఈ చైర్లు మనవి కాదు, మనకు తెలుసుగా. ఇప్పుడు ఏడవం నేస్తారువి నమస్కారం చెప్పి వెళ్ళిపోతాం. ఏడవట్లేదు. దీని మీద నీకు ఏ బంధం లేదు, దీని మీద నీకు ఏ ఆశ లేదు. ఎందుకని? నీకు జ్ఞానం ఉంది, ఇంగిత జ్ఞానం. ఇది మంద కాదు, మరే దీని మీద ఎందుకు లేదు నీకు? చిన్నప్పటి నుంచి తోమేశావు. ఎవరి తాతయ్య ఇచ్చాడు, ఎవరి బాబాయ్ ఇచ్చాడు, మావయ్య ఇచ్చాడు. ఇంకా మొదలు ఆ పిల్లల్ని చూడండి, ఏదైనా ఇస్తే అడుగు అడుగు ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకుంటే నాది ఇలా పట్టుకుంటే సోది ఎప్పుడే మొదలు. నాది అనే సోది. ఇంకా నాది 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 ఎంత కాలం ఏడిపిస్తుందంటే ఎన్ని జన్మలు వచ్చినా అదే. వాడెవడో 3 అంతస్తుల బిల్డింగు బాగా బతికాడు. ఇంకా ఈ గోడ మీద ఏదన్నా అయితే చొక్క ఉప్పు పని తుడిచేస్తాడు, అంత ప్రేమ. అది వాడు పుణ్యకార్యాలు ఏం చేయలేదు, ఆ ఇంటిని ప్రేమించాడు, చచ్చిపోయాడు. తర్వాత వాడి కర్మ ప్రకారంగా వాడు ఆ ఇంటి ఎదురుగానే ఓ కుక్కే పుట్టింది. ఆడికి ఇది మా ఇల్లు కదా అని లోపల రాబోయాడు. కొడుకులు ఏం చేస్తారు? కుక్కను కొట్టాడు, కొట్టాడు. ఎందుకని? వీడు నా ఇల్లు అనుకున్నాడు, వాళ్ళు కుక్క అనుకున్నారు. కాబట్టి మనం పక్కగా ఉండాలి, కుక్కలా ఉండకూడదు. ఇదేది అది రియలైజ్ అవ్వాలి, అది రియలైజ్ అవ్వాలి. మనం అన్నీ నుల్లుకుందాం. వాడెవడికో 1,00,000 ఎకరాలు దేనికింది, 6,000 ఎకరాలు దేనికింది, కొంచెం ఫ్యాన్ పెట్టి ఇన్ని వేల ఎకరాలు దేనికింది, లెక్కెట్టుకోవడానికి సాలదు. అందుకని తెలివిగా ఉండాలి. మీరు మంచోళ్ళ ఉండద్దు, తెలివిగా ఉండాలి. తెలివైనోడు మాత్రమే ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలరు. దాన్ని సంస్కృతంలో మహాభారతం సుమేధస అన్నారు. మేధ అంటే బుద్ధి, సుమేధ అంటే చాలా మంచి బుద్ధి. బుద్ధి ఉంది. అవి ఎవరు తిడతారుగా, అమ్మ నాన్న మావయ్యలు అంతా పెద్దోళ్ళు, అదే బుద్ధి ఉందా లేదా, బుద్ధి జ్ఞానం ఉందా నీకు, ఇట్లాగే తిడతారు. మనసు ఉందా లేదా అని తిట్టారు. ఇంద్రియాలు ఉన్న వల్ల ఇలా తిట్టారు. ఏమని తిట్టారు? బుద్ధి బుద్ధి. అందుకని భగవద్గీతలో 10వ అధ్యాయం పేరేంటి? విభూతి యోగం. విభూతి అంటే ఐశ్వర్యం. అందులో 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారు, దదామి బుద్ధి యోగం తే, నేను ఇస్తాను బుద్ధిని అండి. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తే అదవుతుందా? నాకు అప్పుడు తట్టలేదండి అంటుంటాడు. ఎందుకు తడితే? తట్టి చెప్పేవాడు లేడు. నీకు తట్టి ఎవరు చెప్పాలి? లోపల ఉన్నాడో చెప్పాలి. ఎవరు చెప్తాడు? నువ్వు అడితే ఏమైనా అటాచ్మెంట్ ఉంటే కదా. ఎల్ఐసి కడతారుగా, ఎల్ఐసికి 2 చేతులు, మధ్యలో దీపం ఉంటుందా, కింద ఏముంటుంది? యోగక్షేమ వహామి. ఎందులో అది? భగవద్గీతలో. మన భగవద్గీత ఎక్కలే. ఎక్కితే మన కాపాడేది ఎల్ఐసి కాదు, కృష్ణుడు అని తెలిసిపోతుంది. ఎల్ఐసి కట్టచ్చు, కానీ ఈ లైఫ్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలి. లేదా కాలంతో పాటు వెళ్ళిపోతాం కదా.
కాలం ఏం చేస్తుంది? పుట్టిస్తుంది, పెంచుతుంది, ఇందులోంచి కొందరిని దించుతుంది, ఫైనల్గా ముంచుతుంది. చచ్చిపోయిన వాళ్ళకి పూర్వం ఫోటోలు పెట్టి చిన్న 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 దీపాలు పెట్టేవారు. ఎందుకు? దీంట్లోంచి దీపం వెళ్ళిపోయింది అని చెప్పరా. అదేనా? కాబట్టి మనం వెళ్ళిపోయే లోపల ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి. అది తెలియడానికి భౌతిక చదవాలి, అది తెలియడానికి రామాయణం చదవాలి, అది తెలియడానికి భాగవతం వినాలి, రోజు కొంచెం సాధన చేయాలి. లేకపోతే కాలమే ఉంది, అలా పెంచుతుంది, ఎప్పుడో ఒకసారి దించుతుంది. అందుకని కాలంతో పాటు వెళ్ళిపోయే లోపల కాలానికి మూలమైన వాడెవడో తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మంత్రం చేయాలి. ఒకసారి చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాడు, నా నగదు ఇచ్చి కార్డు ఇస్తాడు, స్టిక్కర్ ఇస్తాడు. ఈరోజు ఏకాదశి, ఆ ఏకాదశి పేరు చదువుకుని మనం వెళ్తాం. తీసుకోండి. ఈ లోపల పరిచయాలు. సార్ డాక్టర్ గారు తెలుగురా? ఓ ఓ కుటుంబం చాలా మంది హోమం మీరు ఇంట్లో చేస్తారా, అక్కడికి వెళ్తారా? ప్రతి మహాశివరాత్రులు రుద్రహోమం, పౌర్ణమి రోజేమో సుదర్శన యాగం. ఓ అమావాస్య మహాలక్ష్మి. మూడు నెలకు 3 ఎవరు వచ్చినా రాకుండా తప్పకుండా జరుగుతుంది. సామూహికం. స్వామి చెప్పాలి. నానా రకాల మనుషులు ఉన్నారు, నానా రకాల మెంటాలిటీస్ ఉన్నాయి. చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారు, అయినా దారి తప్పే ప్రవర్తిస్తున్నారు. ఈ దారి తప్పకుండా తెలిసి చెప్పిన దాన్ని అర్థం చేసుకొని నడవాలంటే మనిషి ఏం చేయాలి? ముందు ఏముండాలి? విద్యా దదాతి వినయం. ఏముండాలి? వినయం ఉండాలి. వినయం అంత తొందరగా రాదు. వినయం చాలా పెద్ద విషయం. నేను మా ప్రొఫెసర్ మేడంతో అనేవాడిని, మాతాజీ మన వినయం చాలా కాస్ట్లీ అనేది. కదండి, మన వినయం చాలా కాస్ట్లీ అనేది. ఎందుకంటే వినయం పొందాలి అంటే బోల్డ్ అంత విజ్ఞానం ఉండాలి. మా పెద్ద స్వామి వారు ప్రభుపాదుల వారు, వారి గురువు గారు హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవడం అంత స్ట్రాంగ్ పర్సన్. ఆయన సింహగురు అని పిలిచేవారు. ఆయన 64 గౌడీ మఠాలు రైళ్ళ మీద, గుర్రాల మీద తిరిగి కట్టారు దేశం అంతా. ఢాకాలో కూడా అప్పుడు మొక్కలవలేదుగా ఉన్నాం, పందులు పెరగలేదని అర్థం, మొక్కలవలేదని. సో వారు శిష్యుడు గురువుగారి ప్రణామం అని చెప్పి సాష్టాంగం చేస్తే ఆయన దాసోస్మి అనేవారు. హైలీ ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి, వెల్ వెర్స్డ్ ఇన్ ఇంగ్లీష్, స్పిరిచువల్లో సింహగురు. ఏమనేవారు? దాసోస్ అంటే ఏంటి? ఆయన ఎవరు సర్వెంట్ అంటే ఎంత వినయం ఉండాలి? నేను నీకు దాసుని అంటే నేనే నీకు దాసుని అని చెప్పి నేను నేర్చుకున్నాను. మరి మామూలుగా ఈ మంచి లక్షణాలు ఎలా వస్తాయంటే వినడము, చదవడము, మంచి సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టడము, ఇవన్నీ ఉంటాయి. రాముడు చూడండి, రాముడికి పూర్వ భాష అని పేరు. ఎందుకని? రాముడు మీ అటు తిరుగున్నాడండి, మనం వచ్చాం, ఆయన చూడలేదు. ఓ 10 నిమిషాలు అయిపోయింది. రాముడు హఠాత్తుగా వెనక్కి తిరిగి, అయ్యో మాస్టర్ ఎంతసేపు అయింది వచ్చి, నేను చూడలేదు, క్షమించాలంటే. ఎవరబ్బాయి రాముడు? చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మరి మనం వార్డు మెంబర్ని పట్టలేము. నెక్స్ట్ అది వచ్చారు, వచ్చే కూర్చుంటాడు ముసలాడు, అడగలేదు అంటే
అసిస్టెంట్ వచ్చి కారణం ఏంటంటే ఇవన్నీ జన్మ సంస్కారం ఉండాలి, పెంపకం ఉండాలి. మొన్న మధ్య ఒక మాస్టారు గుంజీలు తీశారు పిల్లల ముందు. పిల్లలు ఆయన ముందు తీలే, ఆయన గుంజీలు తీశారు. బాగా చదువుకోండి, స్కూల్కి రండి, వినండి అని. ఆ స్థితికి టీచర్లను తీసుకొచ్చింది ఎవరు? పనికి మాలిన ప్రభుత్వాలు, పనికి మాలిన కోర్టులు కూడా. కొందరు పనికి మాలిన మాస్టర్లు ఉండొచ్చు, కానీ కొట్టడం అనేది చాలా మంచి లక్షణం కదా. నేను దెబ్బలు తిన్నాను సార్, చేతని ఎవరు తిన్నారు? ఇక్కడ ఉన్నవాడు నాని దెబ్బలు ఎవరింది అట్లా ఒకటి. ఇంకో విషయం చెప్పనా, ఎంతమంది తిన్నారు దెబ్బలు అంటే గరికపాటి వారు కూడా చేస్తారు సభలో, అంత మన బ్యాచ్. ఇంకోటి ఏమన్నా అంటే కొట్టి కొట్టి బెత్తం విరిగిపోతే మళ్ళీ మనకే చెప్పి బెత్తం తెప్పించారు. అలా ఎవరు తెచ్చారు బెత్తం? నేను మన కొట్టా మనమే దారుణం ఉండేది, అంత దారుణం. వాస్తవానికి ఆ రోజుల్లో కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ మన జీవితానికి ఒక సోపానం, ఒక మార్గంగా ఏర్పడే తప్ప ఇది కూడా మనకు కాదు. అలా దెబ్బలు తినబట్టి జీవితంలో దెబ్బలు తినకుండా ఉన్నాం. అదేనా స్కూల్కి వెళ్ళడం అంటే పైడి మామను మామ ఉండేది, ఒరే మామ వస్తుందని చెప్పేవారు. ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు సైకిల్ వేసుకెళ్ళి ఆ మామ చెప్తే ఆవిడ అసలు నడువు ఇలా నిలబడలేదు, ఉంగి ఉండేది. కానీ మా పాలికి రాకేసి అసలు మామూలు కాదు, పిక్కపాసిని పెట్టేసి చెవి మెలిపెట్టేసి స్కూల్కి రాదా వేదవాలో వాళ్ళు అక్కిపోయారు. అసలు ఆవిడ పేరు చెప్తే పారిపోయేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం అనుకోండి. మళ్ళీ తావ కాకబట్టేవాళ్ళం, వేరే కాక. చెప్తున్నా, భయం లేనప్పుడు నీకు భక్తి ఎలా వస్తుంది? వినయం లేనప్పుడు విద్య ఎలా వస్తుంది? కాబట్టి భయము భక్తి ఉండాలి. మీరు ఇందాక అడిగిన దానికి ఇవి జరగాలంటే కడుపులో ఉన్నప్పుడు మొదలవ్వాలి. అదే ఆన్సర్. ఆ కడుపులో ఉన్నప్పుడు వినడం వలన తల్లి ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు వినడం వలన ఓ అభిమన్యుడు కదా. ఇప్పుడు తల్లి తప్పుటడగల తల్లి అయిపోవడం వలన ఇంకా ఇంకో గంటలో కంటుందనే వరకు కుర్చీలను కూర్చోవడం లేదా పడుకోవడం. మరి మా అమ్మ చెప్పేది, బతుకుంటే మీకు ఫోన్ చేసి వినిపించామని మా అమ్మ చెప్పేది. రాత్రి గోపాలస్వామి కళ్యాణం అయింది, కళ్యాణానికి వెళ్ళింది, కళ్యాణం చూసింది, వచ్చింది. పొద్దున్న మా నాన్నకి నీళ్ళు తోడుతుంది. పూర్వం మరి కట్టెలు పోయలు కదా, నీళ్ళు తోడుతుంది. ఆ తోడుతుంటే నొప్పులు వచ్చినాయి. మా నాన్న చెప్పింది. మా నాన్నగారు గబగబా రిక్షా తెచ్చారు. అంటే మా సొంత ఇంటికి అద్దెంటికి కొన్ని అడుగుల దూరం, మరి అద్దెంట్లో వద్దు కదా అని ఆ రిక్షా తీసుకుని పొద్దున్నే 6ంటికి ఎప్పుడో, అంటే కనే కాసేపటి వరకు కూడా పని చేసుకునేవారు. అలా కాకుండా 5 మంది పిల్లలు, 6 మందో 9 మందో, కత్తి లేదు. గమనించారా? కత్తి లేదు, అన్ని పనులు చేసుకునేవారు. విసిరేవాళ్ళు, దంచేవాళ్ళు. ఇప్పుడు ఏ పని చేయరు, కత్తోడే. వచ్చేవాడు కూడా కత్తిరిగాడే. సీజనల్ ఫ్రూట్స్ లేవు, అంతా సిజేరియన్ ఫ్రూట్స్. వచ్చేది కంట్రీ ఫ్రూట్స్. చూడండి, ఓల్డేజ్ హోమ్స్ పెరిగినాయి అంటే కారణం ఏంటంటారు? ఇదే ఇలాంటి కత్తులే. అదే ఆడేది సినిమాలో చెప్తారు, నాన్న ఇది అమ్మోరి కత్తి. మీకు అర్థమైంది సరే. కాబట్టి కడుపులో బయలుదేరాలి సార్, కడుపులో బయలుదేరాలి. దానికోసం పిల్లలకి మనం ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి. టీవీలు రీల్స్ చూసి పాడైపోకుండా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలాంటి పిల్లలు మనం ఉద్ధరిస్తారు. వాళ్ళకి ఏమీ చెప్పము, ఏమీ తెలియదు, ఏదో చదివేశాం, ఓఎస్ యుఎస్ ఎంఎస్ ఏదో అలా అయిపోతూ ఉంటుంది. అలా కాకూడదు. మీ అందరూ ఏకాదశి పేరు చెప్పేసి మనం వెళ్దాం. నాన్న ఆ సంచిలా తీసుకురా, పేపర్ సరే. ఆ సంచి ఈ ఫ్యాన్ కొంచెం తగ్గిస్తారా? హిందూ సనాతన ధర్మాన్ని భుజాన నిజస్కంధాన్ని తీసుకొని ప్రచారంగా సీఎంని నడిపిస్తున్నారు. అంటే ఆల్రెడీ భగవంతుడు అప్పటికే అమ్మ కడుపులా చెప్పేసి ఎవరు పుట్టాలి అంటే గోపాల కళ్యాణం వెళ్ళిన తర్వాత ఆ గోపాల కళ్యాణంలో ఒక భగవంతుని రూపంలో ఒక మానవ రూపంలో పుట్టిన వ్యక్తి మహానుభావుడు రాధాస్వామి.
తెలియకుండా ఆ విషయాన్ని ఏ విధంగా జన్మించున్నా నేను ఆలోచిస్తాను. తెలియకుండా సంతోషం. స్వామి గారు ఇంకోటి ఇప్పటి స్వామి చిన్న బాబు ప్రశ్న. ఇంతమందికి మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తాను చాలా ఆనందం. కానీ మీ యొక్క యువక్షేమాల కోసం అసలు ఏంటిది, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, మీ యొక్క అసలు పరిస్థితులు ఏంటి, అందరి కోసం మీరు ఆలోచిస్తారు, మీకోసం ఆలోచించాలని అక్కడ నా గురించి నాకు చింత లేదు. ఎందుకంటే ఈ దేహం పడిపోయే లోపు ఎంతో కొంత అవుట్పుట్ ఇచ్చేయాలి ఈ ప్రపంచానికి. ఒక కారణం చేతే ప్రతి వ్యక్తి జన్మిస్తాడు. అయితే అది చాలామంది గ్రహించరు. భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అని నేను భావిస్తున్నాను. అఫ్కోర్స్ అందరినీ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మాస్టర్ పిలిచారు, నేను ఇక్కడికి వచ్చి సబ్జీ తిని పబ్జీ గేమ్ ఆడుకుంటే, ఇప్పుడు ఇక్కడ పడుకుంటే, టీవీ చూస్తే, దట్ ఈజ్ నాట్ పర్పస్ ఆఫ్ మై విజిటింగ్ కదా. అలాగా భగవంతుడు మనని ఇక్కడ పంపడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ని కనిపెట్టాలి. అది వేదాంత సూత్రం చెప్తుంది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నేను ఎవరు ఈ ప్రశ్న రావాలి. నేను ఎవరు ఈ ప్రశ్న రావాలి. అందుకని మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, నా యోగక్షేమం భగవంతుడు చూస్తున్నాడు, చూస్తాడు, ఎన్నో చేయిస్తాడు, చేస్తాడు. అది నాకు నమ్మకం ఉంది. కానీ నాకు బెంగ ఏమన్నా ఉంది అంటే భగవంతుడితో చెప్తూ ఉంటాను నేను. అదేమిటంటే, స్వామి నీ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయ్యేలా చూడు. ఆయనకు ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం నెరవేరకుండా ఫెయిల్ అయిపోయి మనం వెళ్తే అది ఆయనకి ఆనందాన్ని ఇవ్వదు కదా, లోటు కదా. సో దీనికి రుజువు ఏమిటంటే బృహద్ భాగవతామృతం అనే పుస్తకం. దానిపైన అట్ట మీద కృష్ణుడు ఓ గోపబాలను కౌగిలించుకుని ఉంటాడు. ఆ లోపల ఏమిటి కథ విషయం అంటే, ఈ గోపబాలు రాగానే కృష్ణుడు చూసి వచ్చావా అని సోదరపడిపోతాడు గోలోకంలో. అప్పుడు బలరాముడు మళ్ళీ ఆయన్ని లేపితే ఆ గోపబాలను కౌలించుకుని, నీ కోసం ఎన్ని కోట్ల జన్మలుగానో ఎదురు చూశాను, ఈసారి వచ్చేస్తావులే అనుకున్నాను, మంచి కుటుంబంలో జన్మనిచ్చాను, ఈసారి వచ్చేస్తావులే అనుకున్నాను, ఇంకొకసారి రాజుగారి కుటుంబంలో పుట్టించాను, ఈసారి వస్తావులే అనుకున్నాను, ఇంకోసారి పండితుడి కుటుంబంలో, ఇంకోసారి ఇంకో కుటుంబంలో, ఇంకా రిచ్ కుటుంబంలో, ఎన్ని 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 ఏర్పాట్లు చేశాను నేను. ఏర్పాట్లు అన్నీ చేసి వస్తాడు అనుకున్నాను. మళ్ళీ ఎక్కడో ఎవడో వారాయ్ అని పక్కకి పోయావు, ఇంకోటి ఎవడో మృత్యు ఇంకో పక్కకు పోయావు, ఇప్పటికి నువ్వు వచ్చావు అంటే కంక్లూషన్ ఏంటి? భగవంతుడు అంత వెయిట్ చేస్తాడు. అందుకే మా పెద్ద స్వామి వారు ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఇఫ్ ఐ కెన్ మేక్ one devotee, my mission is success. 1,000 temples together, more than 100 volumes of books together, thousands of lakhs of my lectures, letters, all together. The conclusion, if I can make one devotee, my mission is success. ఇంత ఇస్కాన్ టెంపుళ్ళు, ఇంత పుస్తకాలు, ఇంత ప్రచారం, ఇంత గొంతు చెంచుకునే ఉపన్యాసాలు, ఇవన్నిటికీ నాకేం లాభం రావాలి అంటే ప్రభుపాదులు చెప్పారు, ఒక్కడ వెళ్తే చాలు. అంటే ఎంత కష్టమో అర్థం చేసుకో. ఐ స్పెండ్ టన్స్ ఆఫ్ బ్లడ్స్ అన్నారు ప్రభుపాదులు. నేను టన్నుల కొద్ది రక్తం ఖర్చు పెట్టాను మీకోసం అని. సో కాబట్టి మనం చాలా క్యాజువల్గా బతికేస్తూ ఉంటాం. కొంచెం కూడా మనకి సోయే లేదు, కొంచెం భయం లేదు, బెంగ లేదు. మృత్యు వస్తుంది, మరణిస్తామే, మరణించాక ఎక్కడికి వెళ్తాం, అసలు మృత్యు ఎందుకు వస్తుంది, అసలు చావు ఎందుకు పెట్టాడు, ఈ పుట్టుక ఎందుకు పెట్టాడు, దీని వెనకాల రీజన్ ఏంటి, ఈ బెంగే లేదు. ఏం సార్ భలే చేయించారు సార్, మీరు ఎక్కడ కొన్నారంటే, నాకు ఎక్కడ చేయించారు అంటే
లలితలో ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే రోజు పుస్తకాలు చదవాలి. మనం అందరం ఏవో పుస్తకాలు చదువుతున్నాం, ఏవేవో. అన్నిటికంటే పెద్ద బుక్ ఫేస్బుక్. ఆ బుక్ రోజు చదువుతాం. అందుకని మీరు ఖచ్చితంగా మీ లోపల వైపు తిరగండి, లోపల వైపు తిరగండి, లోకం వైపు కాదు. మీతో మీరు గడపండి. ఆ గడపడానికి బెస్ట్ టిప్స్ ఏంటో చెప్పనా? చదవడం. ఇంకోటి బెస్ట్ టిప్ చదవడం. చదివేటప్పుడు ఇంకో పని ఏం చేస్తాం? చదవాలి, ఇంకో పని చేయలేవుగా. కళ్ళు అక్కడే పెట్టాలి, ఒళ్ళు అక్కడే పెట్టాలి, ఇంకో పని చేయలేవు. చదవడం. రెండోది రాయడం. రామకోటి రాయండి. మనసు ఖచ్చితంగా పెట్టాలి, చేతులు పెట్టాలి, కళ్ళు పెట్టాలి. రెండో పని చేయలేదు. మూడో పని వినడం. వింటూ వంట చేయండి, వింటూ క్లీన్ చేయండి, వింటూ స్నానం చేయండి, వింటూ సర్దండి. తినకుండా బతకండి, కానీ వినకుండా బతకండి. నేను రైల్లో అయినా ఇంట్లో అయినా స్నానం చేశానంటే సౌండ్ వస్తూనే ఉంటుంది. వింటూనే స్నానం చేస్తాను. ఒక హరికథ కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు. వింటూ స్నానం చేస్తే ఉంది బాహ్యాభ్యంతర శుచి. ఈ శుభ్రం అయిపోద్ది, ఆ శుభ్రం అయిపోద్ది. ఇంకో ఆలోచనకి ఛాన్స్ లేదుగా. మొన్న నత్తన సేర చూద్దామనిపించి సెల్లో పెట్టాను. అంత టైం ఇవ్వలేను, సరే ఏదో సర్దుకుంటూ చూద్దాం. కానీ ఆ స్టార్టింగ్ నేమ్స్ వచ్చేటప్పుడు వెనకాల మ్యూజిక్ మృదంగంతో ఏంటది? నాద తను మనిషం శంకరం, నాద తను మనిషం. నేను అది ఆపేసి నాద తను మనిషం అని కొట్టాను. అది తెగరాశ్రమ కృతి కీర్తనం. అది ఎవరెవరు పాడారో ఒక 6 మంది రకాలు విన్నారు. ఏమవుద్ది లోపల? స్టోర్ అవుద్ది. అది స్టోర్ అవ్వలేదు అనుకుంటే ఏదో స్టోర్ కదైందా. కాబట్టి మీరు సంగీతంతో సంబంధం కలిగి ఉండండి, సాహిత్యంతో సంబంధం కలిగి ఉండండి, వినండి. అలాగే కొంచెం బుర్ర కూడా వాడండి, అనాలిసిస్ చేయండి, పరిశీలన చేయండి. గుడ్డిగా ఉండకండి. దేవుడు దానికి డెఫినేషన్ ఉంది, మోక్షం దానికి డెఫినేషన్ ఉంది. పరాశరుడు, వ్యాసుడు, ఇంతమంది మహానుభావులు మనకు గోల్డ్ అని తెచ్చి వెళ్ళారు. అందరు చెప్పండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖసౌనక, భీష్మ, దాల్భ్యాం. అంటే ఏమిటి? వీళ్ళందరూ గొప్ప భాగవతోత్తములు. ఈరోజు ఏకాదశి, అటువంటి వాళ్ళు మనం తలుచుకోవాలి. అందరూ చక్కగా ఏకాదశి పేరు చెప్పండి, మేము వెళ్ళిపోతాం. అందరికీ అన్నీ వచ్చినాయా? ఏకాదశి పేపర్లు, కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు 4 రకాలు వచ్చినాయిగా. చెప్పండి. పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నద ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న
ఉత్పన్న ఏకాదశి మోక్షద ఏకాదశి మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి సఫల ఏకాదశి పుత్ರದ ఏకాదశి పుత్ರದ ఏకాదశి సత్తిల ఏకాదశి సత్తిల ఏకాదశి భైమి ఏకాదశి భైమి ఏకాదశి విజయ ఏకాదశి విజయ ఏకాదశి అమలకి ఏకాదశి అమలకి ఏకాదశి పరమ ఏకాదశి పరమ ఏకాదశి పద్మిని ఏకాదశి పద్మిని ఏకాదశి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 श्री श्री लड्डू गोपाल भगवान की जय। वृंदावन बिहारी लाल की जय। विराज वर्धन भगवान की जय। गोविंदा। గోవిందా. ధన్యవాదాలండి ఈ ఏకాదశి ప్రతి ఏకాదశికి ఈ పేర్లు చదువుకోండి ఓకేనా పేపర్లో ఏకాదశి పేపరు అది ఏకాశి ఇది రాకాశి ఈ ప్రజల్ని ఎలా ప్రశ్నించాలి ఓకేనా అందరు మంత్రం చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ కారుణ్యధామ శ్రీరామ జయ రామ కారుణ్యధామ శ్రీరామ జయ రామ గోవింద రామ శ్రీరామ జయ రామ గోవింద రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి 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 బోలో సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై భారత్ మాతా కి జై మీ అందరికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతవత్సర వేళ శుభాకాంక్షలు ఏడేళ్ళు 17 వచ్చాయి. గుర్తుంది నేను రైలు ఎక్కడానికి మన సంజయ్ అన్న వాళ్ళ వాళ్ళ అన్న అన్న బాబాయ్ గురువారి దగ్గర విద్య నీకు ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్న వాళ్ళకైనా నక్షత్రాలతో వాళ్ళ ఇంట్లో ఏ మూలలో ఏ దిశలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇంటి ఆజ్ఞలో ఎక్కడ ఇక్కడ కూర్చొని చెప్తారు. అది వాళ్ళు ఉపాసనతో వచ్చిన కామాఖ్యలో నేర్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ అది గొప్ప విషయం అది గొప్ప అది అమ్మ, పల్లెటి ఇవ్వండి ఇవ్వండి గోవిందా గోవిందా. రాధా గోవింద భగవాన్ కి జై. రాధా మదన్ మోహన్ భగవాన్ కి జై. అమ్మ, మీ పేరేం పేరు ఆ? ఆ. మీరు అందరికీ చక్కగా వచ్చేలా ఈ ప్రసాదం వచ్చి పెట్టండి అమ్మ చూడండి. నేను ఎటు చూడాలి చెప్పండి నా కళ్ళు ఎటు ఉండాలి మా వైఫ్ ఆ?
టెంపుల్ క్లోజ్ రఫీ రా ఒక్కొక్కరు వస్తారా లేకుంటే ఎట్లా ఎవరు వస్తలేదు హైట్ ఎక్కువ ఉండి ఉన్నోళ్ళు గ్రూప్ కూడా హైట్ తక్కువ ఉన్నోళ్ళు ముందుకు రండి గ్రూప్ అమ్మమ్మ మీరు ముందుకు రండి ఆంటీ మీరు కూడా ముందుకు రండి తాత మీరు ఎంతకు వెళ్ళండి అన్న ముందు రండి ఇక్కడ మన ఇద్దరు ఒక్క దిక్కుంటే అంకుల్ మీరు అటు వాష్ చేస్తారు ఇక్కడ ఇవ్వండి అందరు ఇట్లా చూడండి రెడీ కూర్చోటా వద్దులేదు మనం ఎక్కాల్సి వచ్చినప్పుడు ఎక్కాలి తొక్కాల్సి ఉన్నప్పుడు తొక్కాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్